ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే కింగ్ పిన్ కోసం దర్యాప్తు అధికారులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు. 2019-24 మధ్య వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు స్వయంగా పార్లమెంటులోనే ప్రస్తావించారు. This liquor scam, just like how this RRR movie is there, how Pushpa movie is there, where there's a pre-production, production and also distribution. Even for the liquor scam also there's a pre-production, production and distribution happen. What is the pre-production? Pre-production was the narrative was built. The narrative was built in pre-production level. Narrative was built in the pre-production level where it was mentioned that once coming into power, we will definitely prohibit the alcohol in the state. We'll prohibit the alcohol in the state was a narrative built. If you don't prohibit the alcohol, the rates of the alcohol will be raised to such a level, normal people cannot consume. That is a narrative that was built at the pre-production level. What happened after that? After that, once the production stage has come, they have gone to the companies which are producing this alcohol and said, these companies which are producing the alcohol have said, we are raising this amount, we are raising these prices, you want to give it or not? They said, they are all international brands. They said, we cannot supply this alcohol at this rate. So they quit. So what happened at the production level was all the distilleries in the state, 20 to 25 distilleries were taken over. దీంతో లిక్కర్ స్కామ్ పై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. స్కామ్ మూలాల నుంచి దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని అరెస్టు చేశారు. అలాగే ఇదే కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా విచారించారు సిట్ అధికారులు. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించి వాటి ఆధారంగా స్కామర్లను అరెస్టు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్లో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించినప్పటికీ ఎక్కడా ఆన్లైన్ చెల్లింపులు లేవు. కేవలం నగదు ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించారు. దీనివల్ల వచ్చిన ఆదాయం మొత్తం తాడేపల్లి ప్యాలెస్కు చేరింది అనేది టీడీపీ నేతలు తొలి నుంచి చేస్తున్న ఆరోపణ. దీంతో ప్రస్తుత దర్యాప్తు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన వద్ద పనిచేసిన కీలక అధికారులను ప్రశ్నించి అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారమే ఇప్పుడు జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది. లిక్కర్ స్కామ్లో తన అరెస్టు ఖాయమని ముందే భావించిన జగన్ ప్రెస్ మీట్ నిర్వహించి ఏకంగా గంట పాటు ఇదే విషయంపై మాట్లాడారు. అసలు స్కామే జరగలేదన్నారు. తనను ఎప్పుడైనా అరెస్టు చేసుకోవచ్చు అంటూ సవాల్ కూడా విసిరారు. తాడేపల్లిలోనే ఉన్నాను, వచ్చి అరెస్టు చేసుకోండి అన్న జగన్ అదే రోజు రాత్రి బెంగళూరు వెళ్లిపోయారు. అయితే 2 రోజుల నుంచి వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఒక్క విషయం వైరల్గా మారింది. జూన్ 10 లేదా 11 తేదీల్లో జగన్ అరెస్టు ఖాయమన్న మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తోంది. జగన్ అరెస్టుకు కేంద్ర ప్రభుత్వ పెద్దల అనుమతి కూడా లభించినట్లు వార్తలొస్తున్నాయి. లిక్కర్ కుంభకోణం నుంచి బయటపడటానికి జగన్ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా అది సాధ్యమయ్యే అవకాశం లేదన్న అభిప్రాయానికి వైసీపీ అగ్రనాయకత్వం కూడా వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగటంతో జగన్ అరెస్టు కావటం ఖాయమనేది కూడా బాగా వినిపిస్తోంది. అలాగే విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం కూడా జగన్ అరెస్టుకు ఓ కారణమని అంటున్నారు. మనీ లాండరింగ్ విషయంలో జాతీయ దర్యాప్తు బృందం కూడా ఎంటర్ కావడంతో త్వరలోనే మరిన్ని అరెస్టులు కూడా ఉండవచ్చు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. జగన్ అరెస్టుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తన సన్నిహితుల వద్ద విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. జూన్ 10లోపు జగన్ అరెస్టు ఖాయమని, ఈ మేరకు ప్రభుత్వం పావులు కదుపుతోందని కూడా సాయిరెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. వాస్తవానికి సాయిరెడ్డి విషయంలో వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అందుకే ప్రెస్ మీట్లో కూడా సాయిరెడ్డిపై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టికెట్ చంద్రబాబుకు అమ్మేసిన వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా నమ్ముతారు అని వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలపై సాయిరెడ్డి కూడా ఘాటుగానే బదులిచ్చారు. తనను కెలకద్దంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. ఇదే సమయంలో వైసీపీ నేతలతో తిరుపతిలో సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.